సుఖం రాదు. ఏమైందయ్యా ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక. ప్రపంచం మొత్తం తెలిసిపోయా నీ లెగ్ ఐరన్ లెగ్ అని. చాలా రోజుల తర్వాత మీ అందరితో మాట్లాడుతున్నాను. కారణం ఏంటో మీకు తెలుసు. ఆర్కే రోజా బుధవారం కుంభమేళలో పుణ్య స్నానం చేశారు. దాదాయే స్వయంగా ఫీల్డ్ లోకి వచ్చాడంటే ఎవడో అయిపోయాడు. అంతకంటే ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. మా బావ నా గురించి ఎంత ఫీల్ అవుతున్నాడు, ఈ కళ నిజం అయితే ఎంత బాగుండు. ఈరోజుకు నేను చెప్తా ఉన్నా, ఓడిపోయాం పర్వాలా, పర్లేదు బాబు. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ప్రతిపక్షంలో కూర్చొని ఉండం, అది పర్వాలా. పర్లేదా? పర్లేదంటే తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితిలోకి తీసుకుంటాం. మీద మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్రలోనే మాట్లాడుతున్నాడు. కష్టం రానిదే మనల్ని మళ్ళీ 30 ఏళ్ళు అక్కడే కూర్చోబెట్టే విధంగా కూడా ప్రజలు. వెనకడుకోడు చెంబు తీసుకుని దున్నపోతు కింద పాలు పిండటానికి ట్రై చేశాడు. అక్కడ ఏమీ ఉండదు, ఆ చెంబు నిండదు. వీళ్ళు అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అనుకునే సందర్భంగా చెప్తాను. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితారు కర్మ. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తూ ఉన్నారు. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. ఎంత నాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు, ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో నిజంగా భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. మరో 30 సంవత్సరాలు వెళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. ఎందుకు అడుగుతుంటానిక? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. అంటే మర్చిపోండి సార్. పాత పగలు ఎట్లా మర్చిపోమంటావురా? అంటే మర్చిపోవాలి సార్, మనం ఒకటే సార్. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి వీడికి ఇంకా తగ్గలా. వైసీపీ ఫైర్ బ్రాండ్ మారి ఆర్కే రోజా పెను ప్రమాదం నుంచి బయటపడ్డారనే చెప్పాలి. ఇప్పుడు అది బతికి నన్ను చంపేస్తా. లెగ్గు నాయనా, లెగ్గు. దేవుడి ఆశీస్సులతో ఈరోజు క్రమంగా కోలుకుంటున్నాను. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? దరిద్రమైన ఐరన్ లెగ్ ఎక్కడ ఉంటుందా రోజా? అమ్మా తల్లి, ఎందుకు పోయావు తల్లి? జనాలుండే చోట నీ ఐరన్ లెగ్ ను పెట్టద్దు తల్లి. ఇది మాత్రం నెగిటివ్ అటాక్ చేస్తుంది. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం. నేను ఈరోజు డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇంకా 4 రోజులు నడవలేను కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. రోజా ఎంత దరిద్రమైన ఐరన్ లెగ్ చెప్తా వినండి. సరిగ్గా రోజా ప్రయోగరాజ్ లో ఉన్న సమయంలోనూ తొక్కిసలాట జరగడం గమనార్హం. వీడిది సామాన్యమైన పాదం కాదురా, పరమ దరిద్ర పాదం. నా కోసం ఎవరైతే ప్రార్థించారో, నా ఆరోగ్యం కోసం మీరందరూ అభిమానంతో చేసిన పూజలు. ఇదొక మానసికమైన జబ్బు. జరిగింది జరగనట్టు, జరగంది జరిగినట్టు మనసు ఎటేటో. ఎన్ని రోజులుగా ఒక చిన్న గాయం కూడా తగలకుండా కుంభమేళా జరుగుతా ఉంటే తమ ఇనుప పాదం అక్కడ పెట్టగానే కాంగ్రెస్ పార్టీలో చేరు. నువ్వు చేరి 2 వారాలు తిరక్క ముందే రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు. జగనన్న తను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇండియాలోనే బెస్ట్ సీఎం అని అనిపించుకున్నారు. మేము 11 సీట్లకు వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టావో లేదో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. 16 నెలలు జైలు చెప్పకూడదు వచ్చాడు. బాబోయ్, అంత దరిద్ర పాదమా? సామాన్యమైన పాదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. జనాల్ని ఇబ్బంది పెట్టద్దు తల్లి. చేసి మీరు ఇలాంటి జన సమూహం ఉన్న చోట మీ యొక్క ఇనుప పవపద్దు తల్లి. సరిగ్గా తొక్కిసలాట జరిగిన సమయంలోనే రోజా ప్రయోగరాజ్ లోనే ఉన్నారు. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? ఇంతకంటే నీచమైన ఐరన్ లెగ్ ఎక్కడైనా ఉంటుందా రోజా? ఆ నగిరిలోనే ఉండండి తల్లి. ఇలాంటి కార్యక్రమాలకు అటెండ్ కావద్దని. ఏంటిది మాకేంటిది అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఇంకోసారి గెలవడు. రాజకీయంగా భూస్థాపితం అయిపోతాడు జగన్ రెడ్డి. అంటే అడే సరదాగా అన్నాడు బావా, నువ్వు సీరియస్ గా తీసుకో.